హెల్తీ ప్లేట్ ప్రజెన్స్ హైదరాబాద్ దమ్కా చికెన్ చేయరాని వాళ్ళు కూడా ఎంతో సులువుగా ట్రై చేయొచ్చు. 1 కేజీ చికెన్ని బాగా శుభ్రం చేసుకొని సన్నగా తరిగిన 5 నుంచి 6 పచ్చిమిర్చీలు, 1/2 కిలో పెరుగు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 5 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరుక్కొని బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. 2 మీడియం సైజు నిమ్మకాయలు మధ్యకి తరుక్కొని వాటి రసము, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 8 లవంగాలు, 4 ఇలాచీలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, గుప్పెడు తాజా పుదీనా ఆకులు, గుప్పెడు తాజా కొత్తిమీర ఆకులు, ఒక బౌల్లో 20 జీడిపప్పులు, 20 బాదాం పప్పులు, 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1 కప్పు తాజా మజ్జిగ కలుపుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇలా నానాక ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ మిశ్రమానికి చేర్చుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, ఇది పూర్తిగా ఆప్షనల్, కావాలనుకుంటేనే చేర్చుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమానికి రుచికి సరిపడా ఉప్పు చేర్చుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టి ఒక 4 నుంచి 6 గంటల వరకు సుమారుగా ఫ్రిడ్జ్లోనైనా సరే బయట అయినా సరే మూత పెట్టేసి నాననివ్వాలి. ఇలా 4 గంటల సేపు నానిపోయాక అందులోకి ఒక 100 నుంచి 150 ml వరకు తాజా నెయ్యిని చేర్చుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు 100 ml నూనెనైనా చేర్చుకోవచ్చు. ఒక 200 గ్రాముల వరకు గోధుమ పిండిని తీసుకొని చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుతామో అలా కలుపుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మూకుడు చుట్టూ కూడా అమర్చుకున్నట్టయితే మరి దీని మీద ఎప్పుడైతే మనం మూత పెడతామో అది ఆవిరి చేత ఎంతో చక్కగా రుచికరంగా మరి ఆవిరితో ఉడికిన చికెన్ ఎంతో రుచిగా ఉంటుందండి ఈ కూర. ఒకవేళ మీ దగ్గర గోధుమ పిండి కనుక లేనట్టయితే అల్యూమినియం ఫాయిల్ అందుబాటులో ఉన్నట్టయితే అది కూడా దీని మీద పెట్టేసి మూతలాగా అంచులకంతా కూడా ప్రెస్ చేసేసి దాని మీద మూత పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా గోధుమ పిండినంతా కూడా ప్రెస్ చేసేసాక దీని మీద మనకు ఏదైతే ఆ గిన్నెకి సరిపడా మూత పెట్టేసి ఈ విధంగా ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద 30 నిమిషాల వరకు ఉడికించాలి. మొదటి 2 నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో ఉడికించాక స్టవ్ని సిమ్ చేసేసి మరి 30 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్టు వేస్తేనే ఈ విధంగా రుచికరంగా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.